హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 834 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,398 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 240 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,521 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ లాస్ట్ 2 డేస్ అలా డౌన్ అవడానికి అండ్ ఈరోజు పర్టికులర్గా ఇలా ర్యాలీ అవ్వడానికి కూడా స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. కాకపోతే మనం ప్రీవియస్ డేస్ నుంచి అనుకుంటున్నది, ఇఫ్ మార్కెట్లో కరెక్షన్ వస్తున్నా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కూడా మనకి సెల్ ఆఫ్, దట్ టు స్ట్రాంగ్ సెల్ ఆఫ్ కనిపిస్తే వస్తున్న కరెక్షన్కి మనకు ఒక కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. బట్ లాస్ట్ 2 డేస్ మనకి మార్కెట్ కరెక్ట్ అయినా ఇంటెన్స్గా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ రాలేదు, ఈవెన్ బయింగే కనిపించింది. మార్కెట్లో వచ్చే సెల్లింగ్కి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ డేటా కూడా యాడ్ అయినట్లయితే మార్కెట్లో ఉన్న బేరిష్ మూవ్ రిలేటెడ్గా మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ లాస్ట్ 2 డేస్లో మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తున్న, వోల్టైల్గా మూవ్ అవుతున్న డౌన్ సైడ్కి ఎఫ్ఐఎస్ అయితే బై సైడ్ ఉంటూ వచ్చారు. అండ్ మీరు వెతకడానికి ప్రయత్నిస్తే డెఫినెట్లీ ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో మీకు కొన్ని రీజన్స్ అయితే కనిపిస్తాయి, కానీ అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే రీజన్స్ అయితే కాదు. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. సో వీళ్ళ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోనే వచ్చాయి, బట్ వీళ్ళ రిజల్ట్స్ గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది. అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో వీళ్ళు ఈ ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్గా కొంత ఇంపార్టెంట్ డేటాని షేర్ చేశారు. వీళ్ళు చెప్తున్నది నెక్స్ట్ 6 monthsలో యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇండియాలో ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రిలేటెడ్గా ఇన్స్పెక్షన్స్ అగైన్ రీస్టార్ట్ చేస్తారు అంటున్నారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని ఇన్స్పెక్ట్ చేయబోతున్నారని, అండ్ ఆ ఇన్స్పెక్షన్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రిలేటెడ్గా డౌన్ గ్రేడ్సే ఉంటాయి, చాలా తక్కువ కంపెనీస్ రిలేటెడ్గానే అప్గ్రేడ్ ఉంటుందని వీలైతే ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్గా కొంత నెగిటివ్గా మాట్లాడారు. సో వీళ్ళు చెప్తున్న టైంలో నెక్స్ట్ 6 months. నిన్న మనం వీడియో చేసిన తర్వాత ఎల్ఎన్డి ఫైనాన్స్ వాళ్ళు రైట్స్ ఇష్యూని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం, అండ్ ఇంకా పార్టిసిపేట్ చేసేందుకు టైం ఉందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ 107 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, ఈవెన్ క్లోజ్ అయింది కదా 107 దగ్గర. సో వీళ్ళ రైట్స్ ఇష్యూలో 65 రూపీస్లో షేర్స్ని రైట్స్ ఇష్యూ ద్వారా అలాట్ చేస్తారంటున్నారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్లో ఉన్న షేర్ హోల్డర్స్ 74 షేర్స్ హోల్డ్ చేస్తుంటే 17 షేర్స్ రైట్స్ ఇష్యూ ద్వారా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. సో ఇక మల్టిపుల్స్లో వెళ్తుంది అనమాట. ఇఫ్ మీ దగ్గర 148 షేర్స్ ఉన్నాయనుకోండి, 34 షేర్స్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా మీ దగ్గర మల్టిపుల్స్ ఆఫ్ 74 ఉంటే మల్టిపుల్స్ ఆఫ్ 17 షేర్స్ని ఈ రైట్స్ ఇష్యూ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, మనకు వచ్చే మెయిన్ క్వశ్చన్, జనవరి 20న కొంటే ఈ రైట్స్ ఇష్యూకి నేను ఎలిజిబుల్ అవుతానా? ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన డేట్ జనవరి 22, బట్ ఎక్స్ డేట్ జనవరి 21 అనమాట. సో జనవరి 21 కంటే ముందు కొన్న వాళ్ళకి మాత్రమే ఈ రైట్స్ ఇష్యూలో పాల్గొనే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. రేపు మీరు షేర్స్ కొంటే రేపు టీడే అవుతుంది, 21 T+1 అవుతుంది, 22 T+2 అవుతుంది. కాబట్టి రికార్డ్ డేట్కి ఈ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లోకి వస్తాయి, కాబట్టి మీరు ఈ రైట్స్ ఇష్యూలో పాల్గొనడానికి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది, 21 జనవరిన ఎక్స్ డేట్ అంటున్నానా, ఆ రోజు మనకి స్టాక్ ప్రైస్లో కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే వాళ్ళ షేర్స్ మీకు అలాట్ చేస్తారంటున్నారో 65లో, సో దాని రిలేటెడ్గా క్యాలిక్యులేట్ అయ్యి అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. బట్ ఎవరైతే ఎల్ఎన్టీ ఫైనాన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ రైట్స్ ఇష్యూలో పాల్గొనాలి. Feb 1 నుంచి మీకు ఈ రైట్స్ ఇష్యూలో పాల్గొనే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండియా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎంటైర్ సిమెంట్ సెగ్మెంట్ అండ్ సిమెంట్ స్టాక్స్ రిలేటెడ్గా పాజిటివ్ ట్రెండే ప్రీవియస్గా కూడా నడుస్తుంది. కాకపోతే ఇండియా సిమెంట్స్ రిలేటెడ్గా రాధాకిషన్ దమాని గారు, డీమార్ట్ ఫౌండర్, కంటిన్యూస్గా మీన్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా ఇండియా సిమెంట్స్లో తన వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రీవియస్గా వచ్చిన స్పెక్యులేషన్ ఏంటంటే ఇండియా సిమెంట్స్లో ఇలా వాటాను పెంచుకుంటూ ఇండియా సిమెంట్స్ ఒక మేనేజ్మెంట్ కంట్రోల్ని కూడా రాధాకిషన్ దమాని గారు తీసుకోవాలనుకుంటున్నారని, తద్వారా ఇండియా సిమెంట్స్ని తన కంట్రోల్లో రన్ చేయాలనుకుంటున్నారని కూడా ప్రీవియస్గా స్పెక్యులేషన్ అయితే వచ్చింది. బట్ అది బోత్ సైడ్స్, ఇండియా సిమెంట్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ రాధాకిషన్ దమాని గారి దగ్గర నుంచి కానీ క్లారిఫికేషన్ అయితే రాలేదు. నెక్స్ట్ ఆదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ 11:20 అరౌండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కన్సెషన్ అగ్రిమెంట్ రిలేటెడ్గా డిస్కషన్స్ జరుపుతున్నారని, అండ్ ఈవెన్ కన్సెషన్ అగ్రిమెంట్ మీద సైన్ అయిందనేలాగా మనకి సోర్సెస్ దగ్గర నుంచి సిఎన్బిసి వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాత అది అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. సో అసలు ఈ అప్డేట్ కారణంగా ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందనేది మాట్లాడుకోవాలి. సో ప్రీవియస్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ని ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ప్రైవేటైజేషన్ అంటే ఆ ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్గా ఆపరేషన్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ అండ్ డెవలప్మెంట్ కూడా ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. సో అలా ఆదాని గ్రూప్ కింద కొన్ని ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఇంకొన్ని ఎయిర్పోర్ట్ లైక్ జైపూర్, గౌహతి అలాగే తిరువనంతపురం, ఈ 3 ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్గా ఆపరేషన్స్, మేనేజ్మెంట్ అలాగే డెవలప్మెంట్ని ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చేలాగా కన్సెషన్ అగ్రిమెంట్ మీద సైన్ చేశారని అయితే అప్డేట్ ఉంది. నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి ఐపీఓ, ఇండిగో పెయింట్స్ అలాగే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఐఆర్ఎఫ్సి ఐపీఓ ఒక సబ్స్క్రిప్షన్ డేటాని మీరు గమనిస్తే రీటైల్ కేటగిరీ నుంచి 2.21 టైమ్స్ మీకు ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. ఐపీఓ సైజ్ పెద్దదే అండ్ ఈవెన్ రీటైలర్స్కి 35% దగ్గరగా రిజర్వేషన్ ఇచ్చారు.
ఈవెన్ అంత క్వాంటిటీ ఎక్కువగా ఉన్నా సరే రీటైలర్స్ దగ్గర నుంచి 2.21 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే డెఫినెట్లీ అది కొంత హ్యూజ్ నెంబరే అనుకోవాలి. రీటైలర్స్ దగ్గర నుంచి ఐఆర్ఎఫ్సి ఐపీఓకి స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ గ్రే మార్కెట్ ప్రీమియం 5 to 10% దగ్గరగానే రన్ అవుతుంది. అండ్ రేపటి నుంచి మనకి ఇండిగో పెయింట్స్ ఐపీఓ అయితే ఓపెన్ అవబోతుంది. అండ్ ఇండిగో పెయింట్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం నియర్ టు 50% దగ్గరగా రన్ అవుతుంది. అండ్ 21st January నుంచి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ అయితే ఓపెన్ అవబోతుంది. అండ్ ఐపీఓ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ ప్రీమియం నియర్ టు 20% దగ్గరగా రన్ అవుతుంది. అండ్ ఈ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేశాను. బట్ ఈ రోజు ఈ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఒక కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళకి ఇంపార్టెంట్ డేటా అయితే షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇఫ్ మీరు ఈ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ సంబంధించిన ఆర్హెచ్పి హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉన్న ఆర్హెచ్పి చదివే టైం లేకపోతే వీళ్ళు పబ్లిష్ చేసిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని రీడ్ చేయడానికి ప్రయత్నించండి. బికాస్ దీంట్లో వాళ్ళు సింపుల్ గా వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా అంతా కూడా షేర్ చేయడం జరిగింది. పీడిఎఫ్ కాపీని గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ నేను మీకు ఇప్పుడే టెలిగ్రామ్ లో అయితే అప్లోడ్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే ఈ రోజు నైట్ 8 అరౌండ్ అప్లోడ్ చేసిన ఆ గూగుల్ డ్రైవ్ లింక్ను క్లిక్ చేస్తే మీరు ఈ పీడిఎఫ్ కాపీని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ ఇంకొకటి డెడికేటెడ్ వీడియోలో బౌన్స్ రేట్ గురించి మాట్లాడుకుంటూ బౌన్స్ రేట్ ప్రీవియస్గా ఉన్న దానికంటే కూడా ఎక్కువగా ఉండడం అనేది నెగిటివ్గా చూడాల్సి వస్తుంది అనుకున్నాం. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది Q1లో ఆ బౌన్స్ రేట్ 36.4% ఉంటే ఇప్పుడు 28.3% అయింది. సో బౌన్స్ రేట్ ఉండాల్సిన లెవెల్స్ కంటే ఎక్కువగా ఉన్న లాస్ట్ 2 quarters ఒక ట్రెండ్ వీళ్ళు పాజిటివ్ గా చూస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ వైరస్ కారణంగా ఉన్న డిస్టర్బెన్సెస్ ఇలా బౌన్స్ రేట్ ఇంక్రీజ్ అవడానికి కూడా రీజన్స్ అని మేనేజ్మెంట్ వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీకి సంబంధించి ఇతర ఫైనాన్షియల్ డేటా అండ్ ఈవెన్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్తో కూడా ఈ కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేటాను అయితే వీళ్ళు కంపేర్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ లింక్ని క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ కాపీని అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,460 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 14,630 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,940 అండ్ రెసిస్టెన్స్ 32,760. అండ్ నిఫ్టీ ఆప్షన్ చైన్ కొత్త వెబ్సైట్ని చూపిస్తున్నాను బికాస్ ఓల్డ్ వెబ్సైట్ని క్లిక్ చేసిన న్యూ వెబ్సైట్కి వస్తుంది. అండ్ ఈవెన్ న్యూ వెబ్సైట్లో చూపించమని కూడా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఓఐ ల్యాక్స్లో మీకు కనిపించదు బికాస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది కాంట్రాక్ట్స్ అనమాట. సో కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి నెంబర్ ప్రీవియస్గా చూస్తున్న నెంబర్ కంటే తక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది 28th January మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా 14,700 అలాగే 15,000. ఈ 2 లెవెల్స్లోనే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడేలో ఎక్కువగా ఫామ్ అయింది. సో ఇంట్రాడేలో 4,000 అండ్ ఓవరాల్గా 21,227 కాంట్రాక్ట్స్ అక్కడ బిల్డ్ అయ్యాయి. కాబట్టి ఇమీడియట్గా నిఫ్టీ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 14,700 మనం రెసిస్టెన్స్గా భావించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అయితే ఉన్న అన్ని స్ట్రైక్ లెవెల్స్ దగ్గర మీరు గమనించండి 14,400 దగ్గర ఇంట్రాడేలో 7,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ ఓవరాల్గా కూడా 18,000 కాంట్రాక్ట్స్ అక్కడ బిల్డ్ అయ్యాయి. కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అయితే 14,400 బ్రేక్ అవ్వదని పుట్ ట్రేడర్స్ అయితే బిలీవ్ చేస్తూ ఈ రోజు ఇంట్రాడేలో హ్యూజ్ కాంట్రాక్ట్స్ అయితే అక్కడ బిల్డ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే నిఫ్టీ ఆప్షన్ చైన్ ప్రకారం 14,400 ని సపోర్ట్గా అయితే భావించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.